ఈ రోజు మన కిచెన్ లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. 1 kg చికెన్, ఉప్పు, పసుపు, కరివేపాకు, నూనె, మిరప్పొడి, కొత్తిమీర కొద్దిగా, అల్లం, కొబ్బరి, ధనియాలు, ఉల్లిపాయ 1, టమోటా 1, పట్ట, మగ్గ, వెల్లుల్లి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని శుభ్రంగా కడిగిన చికెన్ ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని బాగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం కొద్దిగా, కొబ్బరి 1 ముక్క, ధనియాలు, ఉల్లిపాయ 1, టమోటా 1, పట్టా, మగ్గ, వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని. ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకొని చికెన్ ఉడికిందా లేదా చూద్దాం. అంతే అండి, చికెన్ ఉడికిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత చికెన్ వేసేసుకుందాం. బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. 2 స్పూన్లు మిరప్పొడి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడిని వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసి ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకొని కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే. 2 నిమ్మకాయ దెబ్బలు ఇలా పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా పెట్టుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన టేస్టీ చికెన్ ఫ్రై. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా నచ్చుతుంది మీకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.